ఇక్కడ 35 ఏళ్ల నుంచి ఉంటున్నాం సార్. 35 సంవత్సరాలు పిల్లలు చేసేసారు పిల్లలు బయటికి పిల్లలు సార్ సార్ పిల్లలు ఎక్కడ పోతుంది సార్ మేము ఈ మధ్య కాలంలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం లేఅవుట్లు చేయబడితే భూములు కొనుక్కున్నటువంటి ప్రజలకి ఇవి దేవాలయ భూములని, ఇవి అసైన్మెంట్ భూములని, ఇవి బఫర్ జోన్ ల్యాండ్స్ అని చెప్పి కూలగొట్టేటువంటి దుర్మార్గాన్ని కుడిగట్టింది. మేము అనేకసార్లు చెప్పినాం, అయ్యా ఆనాడు మీ కలెక్టర్లు, ఆనాడు మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఆనాడు జిహెచ్ఎంసి ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు, లేఅవుట్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, 35-40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లా కూలగొడుతున్నారు, ఇదేం దుర్మార్గం అని చెప్పి చాలాసార్లు మాట్లాడి. ఇవాళ కర్మన్ ఘాట్లో సర్వే నెంబర్ 110 1992 అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనేటువంటి రియాల్టర్ ఇక్కడ లేఅవుట్ చేస్తే అంత పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులుగా పని చేసుకొని బతికే వాళ్ళుగా ఇక్కడ కొనుక్కొని పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళ తర్వాత ఇవాళ ఇది దేవాలయ పొలం అని చెప్పి వస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, దేవాలయ పొలం అయితే ఆనాడు నీ కమిషనర్ గారు ఏం చేసిండు, దేవాలయ పొలమే అయితే ఆనాడు ఇది కలెక్టర్ అంటోడు ఏం చేసిండు, దేవాలయ పొలమే అయితే ఎందుకు ఇలా రోడ్లు వేసిండు, నల్ల కనెక్షన్ ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు. అయినా అసలు నీ పోలీసులు, నీ గవర్నమెంటు ప్రజల మీద యుద్ధం చేయాలనుకున్నాయా? ఇవాళ అర్ధరాత్రి పూట 300 పోలీసులను పెట్టి ఈ 20 కుటుంబాల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో, ఎంత దుర్మార్గంగా ఉన్నావో, ఎంత మూర్ఖంగా ఉన్నావో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. వాళ్ళు కూర్చుని, మీరు పోలీసులు కూర్చుంటే ఇది ఖాళీ చేయమని చెప్తే కోర్టుకు పోతారు. ఇవాళ ప్రభుత్వపరమైన భూములు ఆక్రమించుకోవాలని మేము చెప్పట్లేదు, దేవాలయ భూములను కబ్జా పెట్టాలని చెప్పి మేము కోరుకోవట్లేదు. కానీ ఇవన్నీ ఇవాళ కబ్జా పెట్టినే కాదు, ఇవాళ కట్టుకునే కాదు, ఎన్నడో 35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ అన్ని లోన్లు తీసుకొని కట్టుకుంటారు. వాళ్ళ ఆశల సౌధం ఇవాళ ప్రతి కుటుంబానికి నాకు సొంత ఇంటి కళ ఉండాలని చెప్పి వాళ్ళు తపన పడేటువంటి వాళ్ళు. ఇవాళ ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి మధుకర్ రెడ్డి వాళ్ళ సతీమణి గారు ఇక్కడ వాళ్లకు గింతెందుకు దౌర్జన్యం చేస్తున్నారు మీరంటే, గల్లా పట్టి లోపలేసి దౌర్జన్యం చేసి ఇవాళ చిన్నపిల్లలు మహిళలను కూడా చూడకుండా నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? వీళ్ళని బయట దేశస్తులా, వీళ్ళని దొంగల, వీళ్ళని అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళ, ఇవన్నీ కూడా అసలు ఎవడైతే లేఅవుట్ చేసిండ్రో ఆ లేఅవుట్కి ఎవరిని పర్మిషన్ ఇచ్చిండ్రో, ఆనాడు ఇవన్నీ కూడా పర్మిషన్ ఇస్తాడు చూసిండ్రో వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళకు పనిష్మెంట్. ఈ సామాన్య ప్రజానికో నేను కొట్టలేరు, వాళ్ళు తిట్టలేనటువంటి బలహీనులు ప్రజలు ఈ ప్రజల మీద ఇంత దౌర్జన్యం చేయడం దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ముఖ్యమంత్రి గారికి తప్పకుండా దీని మీద నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవాలయ పొలాలు కానీ, గవర్నమెంట్ స్థలాలు కానీ, గవర్నమెంట్ భూములు కానీ ఆక్రమించుకోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ
35-40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూల్చేసే అధికారం నీకు లేదు. ఆనాటి ముఖ్యమంత్రి కంటిన్యూషనే ఇవాళ ముఖ్యమంత్రి, ఆనాటి కలెక్టరే ఇవాళ కలెక్టర్ కంటిన్యూషన్ ఉంటుంది. మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ ఉంటుంది, ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఈ మాత్రం కూడా సోయి లేకుండా, ఈ మాత్రం తెలివి లేకుండా పేదల మీద ఇంత దౌర్జన్యం చేసి దొంగల్లాగా మొత్తం సామాన్లని బయటేసి చిన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇళ్లకు తాళాలు వేసి స్టిక్కర్లు వేసి ఇలా వాళ్ళ దుఃఖాన్ని కళ్ళ చూసేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీసులను పంపి దీని కారకులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయి. తక్షణమే వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంజిరెడ్డి నగరాన్ని ఇవన్నీ ఎండోమెంట్ నాలుగు గంటల రాత్రి వచ్చింది సార్, 4 గంటలకు 3:30కి వచ్చేసి 300 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి 4 గంటల